ఒకసారి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా దగ్గరికి వెళ్తాం. హసీనా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? హసీనా, మీ దగ్గర ఏ ఇన్ఫో ఉంది? ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 25 స్థానాల్లో వైసీపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. సో మీరున్న చోట ఎలాంటి వాతావరణాన్ని చూస్తున్నారు? నేను ప్రజెంట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కార్యాలయం దగ్గర తాడేపల్లిలో ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే అందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈ రిజల్ట్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టైట్ ఫైట్ ఉంటుంది అన్నారు, ఎలాగోలాగో బయటపడిపోతారు, 104 లేక 100కి అలా బయటపడిపోతారనే ఆశతో వాళ్ళందరూ కూడా ఇవి 2019 ఎలక్షన్స్ రిపీట్ అయినాయి అని చెప్పి అంటున్నారు. ప్రధానంగా సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకునేది వైఎస్ఆర్సీపీ. సో సంక్షేమం చాలా దెబ్బ కొట్టిందని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే అటు ఎంప్లాయీస్, చదువుకున్న వాళ్ళు, డెవలప్మెంట్, సంక్షేమం కాదు ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు అన్న యాంగిల్లో ఇప్పుడు ఇక్కడ చర్చ జరుగుతుంది. ఓవరాల్గా అయితే పెద్ద పెద్ద లీడర్స్ అంతా కూడా లైక్ బొత్స సత్యనారాయణ ఏవైతే వైఎస్ఆర్సీపీ కంచుకోట లాంటి ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అంటే లీడింగ్లో లేదు, వెనుకంజల్లో ఉంది అంటే ఇంకా మొత్తం ఓవరాల్గా టీడీపీ సేమ్ 2019 ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీకి వచ్చాయో 120 అబోవ్ వరకు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళంతా భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆల్రెడీ ట్రెండ్ అనేది తెలిసిపోతుంది. ఆల్ రైట్, అది పరిస్థితి. సో